హాయ్ అండి. రీసెంట్‌గా మా పిల్లల్ని ఒక ప్లే ఏరియాకి తీసుకెళ్ళాము. మా పిల్లలకైతే అది చాలా నచ్చింది. దాని గురించి కొన్ని డీటెయిల్స్ మీకు షేర్ చేసుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్లే ఏరియా పేరొచ్చేసి ప్లే అండ్ లేన్. ఇదొచ్చేసి కొండాపూర్‌లో శరత్ సిటీ మాల్ లేదా ఏఎంబీ మాల్ అంటారు కదా! అందులో 4th ఫ్లోర్‌లో ఉంది. ఇందులో వచ్చేసి మనకి ప్యాకేజెస్ ఉంటాయన్నమాట. ఎలా అంటే 2 అవర్స్‌కి 1000 రూపీస్. ఒక కిడ్‌కి ఒక పేరెంట్ అలౌడ్ అనమాట. పేరెంటే అయ్యి ఉండక్కర్లేదు, గార్డియన్ అయినా పర్వాలేదు. ఒక కిడ్‌కి ఒకళ్ళే అలౌడ్. అండ్ వాళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడ రిజిస్టర్ చేసుకోవాలి మనం. రిజిస్టర్ చేసుకున్న తర్వాత లోపలికెళ్ళి పేమెంట్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత. ఒకవేళ 2 కిడ్స్ అన్నా కన్సెషన్ అలా ఏముండదు. కాకపోతే మాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు కాబట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్కరిని అలౌ చేశారు. ఈ ఏరియాలో వచ్చేసి మనకి సాక్స్ ఇస్తారు. సాక్స్ బై చేసుకోవాలి. పిల్లలకి ఫ్రీ ఇస్తారు. పెద్దవాళ్ళు కొనుక్కోవాలి. ఈ ఏరియాలో మన చెప్పులు అవన్నీ పెట్టేసుకుని అక్కడ మనకి బ్యాగేజ్ కౌంటర్ లాగా చిన్ని లాకర్స్ ఇస్తారు. అందులో మన లగేజ్ ఏమన్నా ఉంటే పెట్టుకోవాలి. పెట్టుకున్నాక ఫస్ట్ మనకి ఇది ఉంటుంది శాండ్ జోన్ లాగా. ఇందులో మనకి శాండ్ పార్టికల్స్ లాగా ఉంటుంది. పిల్లలకి శాండ్లో ఆడుకోవడం ఇష్టం కదా! కానీ ఇది వచ్చేసి శాండ్ కాదు, అవేవో సీడ్స్ లాగా ఉన్నాయి. చిన్న చిన్న సీడ్స్ లాగా ఉన్నాయి. మనం ఎంతసేపన్నా ఆడుకోవచ్చు. అంటే 2 అవర్స్‌లో ఒక్కొక్క ఏరియాలో మనం ఎంతసేపన్నా ఆడుకోవచ్చు. ఈ ఏరియాకి ఇంత టైం అని ఏమి ఉండదు. ఒకవేళ 2 అవర్స్ కన్నా ఎక్కువసేపు మనం ఉండాలనుకుంటే మాత్రం పర్ అవర్ 300-400 ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తారనుకుంటా. అంటే నాకు పర్ అవర్ ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తారు. కానీ 300-400 గుర్తులేదు. మొత్తం ప్లే ఏరియా మొత్తం చాలా నీట్‌గా మెయింటైన్ చేస్తున్నారు. చాలా నీట్‌గా ఉంది. అండ్ క్వాలిటీ కూడా బాగుంది. ఇప్పటివరకు మేము చాలా ప్లే ఏరియాస్‌కి వెళ్ళాం పిల్లల్ని తీసుకొని. కానీ ఇది చాలా బాగుంది. ఇది బెస్ట్ అని చెప్పొచ్చు. అంటే సేఫ్‌గా ఉంది. మనకి టెన్షన్ ఏముండదు. లోపలికెళ్ళిన తర్వాత ఒకవేళ మనం ఒక పక్కన కూర్చున్నా మన పిల్లలు వాళ్ళంతట వాళ్ళు ఆడుకున్నా వాళ్ళకేం ప్రాబ్లమ్ కాదు. అలా ఉంది. చాలా సేఫ్‌గా అయితే ఉంది. మనం కూడా ఎంజాయ్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి దాని పక్కన వాషప్ స్టేషన్ అని ఉంటుందన్నమాట నెక్స్ట్. దీని లోపల ఏంటంటే అంతా వాటర్‌తో ఉంటుంది. దీని లోపలికెళ్ళంగానే మనకి బయట మన ఫుట్‌వేర్ బయటే వదిలేస్తాం కదా! లో వదిలేస్తాం. లోపల ఫుట్‌వేర్ ఉండదు కదా! ఇక్కడ వాళ్ళు ఏం చేస్తారంటే మనకి ఫుట్‌వేర్ ఇస్తారు. అండ్ పిల్లలకి కోట్స్ ఇస్తారు. వాటర్ మీద పడి తడిచిపోకుండా. చిన్న చిన్న బాల్స్ అవి ఇస్తారు. వాటర్ అవి రొటేట్ అయ్యే ఆ మెకానిజమ్స్ అవి పిల్లలకి కొంచెం ఫన్‌గా ఉంటుంది. అండ్ మళ్ళీ మనము ఇక్కడ ఆడుకోవడం అయిపోయిన తర్వాత కోట్ అండ్ ఫుట్‌వేర్ అక్కడే పక్కన మనం ఇచ్చేసి వచ్చేసేయాలి. మా పిల్లలైతే ఎంజాయ్ చేశారు. ఇంట్లో నార్మల్‌గా వాటర్ ఆడుకోవడానికి అంతగా అలౌ చేయం కాబట్టి ఈ ఏరియాలో అంతా వాటర్‌లో అందులో చేతులు పెట్టినా వాళ్ళకి చాలా ఫన్‌గా అనిపించింది. ఇది అయిపోయాక నెక్స్ట్ మనకి దీని ఆపోజిట్‌లో చిన్ని ఫుడ్ జోన్ ఉంటుంది. ఇక్కడ వాళ్ళకి పిల్లలకి చిన్న చిన్న స్నాక్స్ ఇంకా మిల్క్ షేక్స్ అలాంటివి దొరుకుతాయి.
అండ్ పక్కన వచ్చేసి పార్టీ హాల్ లాగా ఉంది. మనం చిన్న చిన్న బర్త్డే పార్టీస్ అలాంటివి ఇక్కడ చేసుకోవచ్చు. అంటే స్నాక్స్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు, అంటే దానికి పేమెంట్ చేయాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇలాంటి చిన్న చిన్న వెహికల్స్ ఉన్నాయి లోపల, మనం పిల్లలు తిరగడానికి ఆడుకోవడానికి. ఒక చిన్న కిచెన్ ఉంది. ఆ కిచెన్లో టాయ్స్ ఉన్నాయి. అవి ఎప్పటికప్పుడు అక్కడ మళ్ళీ నీట్గా చేసి పెట్టేస్తున్నారు. స్టాఫ్ పిల్లలు ఎప్పటికీ ఆడి పాడేస్తూ ఉంటే అవన్నీ ఎప్పటికప్పుడు మొత్తం నీట్గా చేసేస్తున్నారు. స్లైడ్స్ ఉన్నాయి, ఒక 2 to 3 టైప్ స్లైడ్స్ ఉన్నాయి. అండ్ సాఫ్ట్ బ్రిక్స్ ఉన్నాయి. ఆ సాఫ్ట్ బ్రిక్స్ గేమ్ ఒకటి ఉంది. అండ్ వేరే పిల్లలు కూడా ఉంటారు కాబట్టి వేరే పిల్లలు మన పిల్లలు కలిపి అక్కడ ఆడుకుంటారు. మనం అక్కడే పక్కన కూర్చోవచ్చు. చిన్న చిన్న సోఫాస్ లాంటివి అరేంజ్ చేశారు. అండ్ ఇది వచ్చేసి పెట్ క్లినిక్. ఇక్కడ డాక్టర్ గేమ్ ఆడుకున్నారు పిల్లలు కొంచెం సేపు. మనం ఇది ఆక్యుపై చేసినప్పుడు వేరే వాళ్ళు వేరే వాటిల్లో ఉంటారు కదా, మనం ఇది వెకేట్ చేయంగానే మళ్ళీ ఇందులోకి వస్తారు. అలా అంటే మనం వెయిట్ చేయని అవసరం లేదు. అప్పటి వరకు వేరే గేమ్స్ ఉంటాయి కదా, అవి ఆడుకుంటూ ఉంటారు. యాక్చువల్లీ 2 hours టైం ఉన్నా మేము 2 hours లేము, 1 hour ఆడుకున్నారు. తర్వాత మాకు ఇంకా షాపింగ్ చేసేది ఉంది, వేరేది ఉందని చెప్పి మేము బయటకు వచ్చేసాము. యాక్చువల్లీ 2 hours కూడా స్పెండ్ చేసినా బోర్ అయితే రాదు. మళ్ళీ మళ్ళీ వెళ్ళడానికి పిల్లలు ఇష్టపడతారంటే, మా పిల్లలైతే మళ్ళీ వెళ్దామని అంటున్నారు. ఎందుకంటే వీళ్ళ ఏజ్ ఇంకా చిన్నది. అంటే మా బాబు వచ్చేసి 3 years కన్నా తక్కువ, 2.5 years. అండ్ మా పాప వచ్చేసి 7 years. సో వీళ్ళకైతే మళ్ళీ వెళ్ళాలి అనే ఉంది. మళ్ళీ వచ్చిన తర్వాత మేము వెళ్ళింది లాస్ట్ మంత్ 21st, అంటే April 21st వెళ్ళాము. అప్పటి నుంచి వాళ్ళు మళ్ళీ తీసుకెళ్ళమని చాలాసార్లు అడిగారు. ఈ మెకానిక్ పనులు చేయాలంటే మా అబ్బాయికి చాలా ఇష్టం. ఇంట్లో అన్నీ రిపేర్ చేస్తూ ఉంటాడు. ఇక్కడ కొంచెం పెట్రోల్ స్టేషన్ అవి ఉన్నాయి ఇక్కడ. ఈ గేమ్ ఆడుకున్నారు కొంచెం సేపు. ఇంకా వేరే వేరే పిల్లలతో, ఇదిగోండి మా అమ్మాయి చూడండి. కిచెన్లోంచి వీళ్ళకి ఏదో తెచ్చి ఇస్తుంది. ఇలా ఒక దాంట్లోంచి ఇంకో దాంట్లో టాయ్స్ వేసేస్తున్నా అవి మళ్ళీ సెపరేట్ చేసి ఎప్పటికప్పుడు పెట్టేస్తున్నారు స్టాఫ్. మొత్తం మనకి చాలా నీట్గా ఉంది అండ్ చాలా సేఫ్ కూడా. ఎక్కడ పడినా ఎలా అయినా పిల్లలకి దెబ్బలు తగులుతాయి అనేది అలా అనిపించలేదు. చాలా సేఫ్గానే అనిపించింది. అండ్ ఇక్కడ ఫుడ్ అయితే మేము ఏం తినలేదు, జస్ట్ వాటర్ తాగాము. వాటర్ అయితే ఫ్రీ ఎవరికైనా సరే. ఫుడ్ మేము బయట ఫుడ్ కోర్ట్లో తిన్నాం కాబట్టి ఇక్కడ ఫుడ్ ఎలా ఉందనేది తెలియదు. బట్ అక్కడ కొంతమంది పిల్లలు కేక్స్ అని ఏవో చిన్న చిన్న స్నాక్స్ లాంటివి అయితే తింటున్నారు. కొంచెం సిట్టింగ్ ఏరియా ఉంది. కొంతమంది పేరెంట్స్ అయితే బుక్స్ చదువుకోవడం లేదా అట్లా ఫోన్ చూసుకోవడం అలా చేస్తున్నారంటే పిల్లల్ని వదిలేశారు. వాళ్ళని ఆడుకోమని చెప్పి, అంటే కొంచెం పెద్ద పిల్లలు ఉంటారు కదా 12 years, అలాంటి పిల్లల్ని అలా లోపల ఆడుకోమని వదిలి కొంతమంది పేరెంట్స్ అలా సిట్టింగ్ ఏరియాలో కూర్చున్నారు. 4 or 5 స్లైడ్స్ అయితే ఉన్నాయి. ఇది వచ్చేసి చాలా చిన్న పిల్లల కోసం అన్నమాట. 1 year 2 year అలా ఉంటారు కదా వాళ్ళ కోసము. ఇది వచ్చేసి ఇట్లా కర్చీఫ్స్ లాంటివి, ఒక చిన్న నెట్ లాంటి కర్చీఫ్స్ లాంటివి ఉన్నాయి. అవి అందులో వేస్తే పైనకి వెళ్ళి మళ్ళీ బయటికి పాప్ అవుతాయి. ఇది కూడా బాగుంది. అంటే పిల్లలు క్యాచ్ చేస్తారు, అది అలా వెళ్ళి సడన్గా బయటకు వస్తాయన్నమాట. సో మనం క్యాచ్ చేయాలి అది.
అంటే మనం ఏ కలర్ వేసాం, బ్లాక్ వేసాం, ఆ బ్లాక్ బయటకు వచ్చినప్పుడు అది మనం తీసుకోవాలి. వేరే వాళ్ళు రెడ్ వేస్తారు, వాళ్ళకి రెడ్ వస్తుంది, వాళ్ళు క్యాచ్ చేస్తారు. అలాగా ఆ గేమ్ కూడా బాగుంది. ఇది వచ్చేసి మ్యూజిక్ వస్తుంది అన్నమాట. ఈ కీబోర్డ్ మీద వీళ్ళు ఇలా స్టాంప్ చేస్తే మ్యూజిక్ వస్తూ ఉంటుంది. ఇది బయట, మళ్ళీ లోపల బాల్స్తో కూడా వేరే స్లైడ్ ఉంది. ఇక్కడ అండ్ ఇలా జంప్ చేయొచ్చు ట్రాంపోలిన్ లాగా. ఇదైతే బాగా ఎంజాయ్ చేసాం పిల్లలతో పాటు. ఇదైతే నేను ఇంకా మా హస్బెండ్ కూడా బాగా ఎంజాయ్ చేసాము. ఇది కూడా సేఫే ఉంది. ఈ ఏరియాలో కూడా ఒకవేళ ఇలా జంప్ చేసి పిల్లలు పడిపోయినా సరే మీకు చుట్టూరు మొత్తం అంతా సాఫ్ట్ ఉంది కాబట్టి బాగుంది. ఆఖరికి ఒకవేళ వాల్స్కి వెళ్ళి పడినా అది మొత్తం మన ఆల్మోస్ట్ నా హైట్ అంతవరకు కూడా అంతా సాఫ్ట్గా ఉందన్నమాట. సాఫ్ట్ వాల్సే. ఈ ఏరియా అయితే నాకు తెలిసి మా పిల్లల కన్నా నేనే ఎక్కువ ఎంజాయ్ చేశాను. నాకు అలా జంప్ చేస్తే చాలా ఇష్టం అసలు. అండ్ ప్రతిదీ కూడా ఇక్కడ పేరెంట్స్ కూడా ఆడుకోవచ్చు. అంటే వాళ్ళు ఏమి అబ్జెక్ట్ చేయలేదు. అందరు పేరెంట్స్ అయితే ఆడటం నేను చూడలేదు, కానీ నేను ఇలా ఏం చేసినా వాళ్ళు ఏమీ అబ్జెక్ట్ చేయలేదు. నేను కొన్ని స్లైడ్స్ అవి చేశాను. సో ఎవరైతే పేరెంట్స్కి ఆడుకోవాలని ఉంటుందో వాళ్ళైతే మాత్రం 1000కి ఇద్దరికి అన్నమాట, మదర్ అండ్ కిడ్కి ఎంజాయ్ చేయొచ్చు. లోపల నుంచి తీసుకొచ్చిన పిల్లలు అయితే మళ్ళీ వెళ్ళిపోతామన్నారు. అందులో జంప్ చేస్తే అది మళ్ళీ పుష్ బ్యాక్ చేస్తుంది కదా, ఇలా ట్రాంపోలైన్ లాగా. సో వాళ్ళకి అది చాలా ఫన్ అనిపించింది. తీసుకొచ్చినా మళ్ళీ వెళ్ళిపోయారు. యాక్చువల్లీ బాల్తో కానీ అసలు ఆ బాస్కెట్లో బాల్ వేసిందే లేదు వీళ్ళు. అండ్ ఈ ఏరియా కూడా బాగా ఎంజాయ్ చేశారు. బాల్స్తో ఆడుకున్నారు బాగా పిల్లలు. ఈ ఏరియాలో వచ్చేసి చిన్నపిల్లలు బాగా ఎక్కువ ఉన్నారన్నమాట. అండ్ ఈ బాల్స్ది ఈ పక్కన ఒకటి టైర్ లాగా ఉంటుందన్నమాట. టైర్లో కూర్చోవాలి, అది స్లైడ్ చేస్తారు. పెద్దవాళ్ళు కూడా స్లైడ్ అవ్వచ్చు. ఆ క్లిప్పింగ్ ఎక్కడ మిస్ అయినట్టుంది, నేను కూడా స్లైడ్ అయ్యాను. ఆ పక్క నుంచి అవుతారు అందరూ. అంటే ఒక టైర్ లాగా ఉంది, ఆ టైర్లోంచి స్లైడ్ అవుతున్నారు అనమాట. చూసారా, బాబు వచ్చాడు నా పక్కన. ఆ క్లిప్పింగ్ నేను మిస్ చేశాను. అది కూడా బాగుంది. నార్మల్గా మనం ఏ ప్లే ఏరియాకి వెళ్ళినా ఈ బాల్స్వి ఇవే ఉంటాయి కదా. అండ్ ఈ బాల్స్ కూడా ఇక్కడ క్వాలిటీ అది బాగుంది. అంతేనండి. అంటే ఆల్మోస్ట్ అన్నీ కవర్ చేసేసాను ఇందులో ఏమేమి ఉన్నాయో. సో ఇవి ఉన్నాయి, పిల్లలకైతే బాగా నచ్చుతుంది. మీరు కనుక పిల్లల్ని ఒక మంచి ఏరియాకి తీసుకెళ్ళాలి అనుకుంటే ఈ ప్లే ఏరియా చాలా బాగుంది. ఓవరాల్గా అయితే నాకైతే వర్త్ అనిపించింది. మీకు నచ్చిందా మరి ఈ వీడియో? ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.